ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఇవి ఏంటంటే మనం సాల్వ్ చేద్దాం. Find the relaxation time of conduction electrons in a metal of resistivity 1.54 into 10 power minus 8 ohm meter. If the metal has 5.8 into 10 to the power of 28 conduction electrons per meter cube. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక మెటల్ ఉందంట. ఆ మెటల్ యొక్క రెసిస్టివిటీ ఇంత, రెసిస్టివిటీ రో ఇంత. తర్వాత రిలాక్సేషన్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు, టైం టౌ. అలాగే ఆ దాంట్లో ఎన్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ 5.8 10 పవర్ 28 ఉంటే రిలాక్సేషన్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఒక మెటల్ ఉంది, దాని రెసిస్టివిటీ ఇంత, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంత, అయితే రిలాక్సేషన్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది యాక్చువల్గా క్లాసికల్ రిలేటెడ్ అనుకోండి, మేబీ ఎగ్జామ్లో అడిగితే ఇది ఫార్ములా అయితే నేను చెప్పాను, క్వాంటంలో చెప్పాను మీకు. సో ఫస్ట్ డేటా రాయండి, డేటా ఫస్ట్. దిస్ ఈస్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీకి సింబల్ ఏంటంటే రో ఈజ్ ఈక్వల్ టు 1.54 into 10 to the power of minus 8 ohm meter. Ohm meter. This is లేదు సింబల్ యూస్ చేసి ఓమ్ మీటర్ కూడా రాయొచ్చు. ఓమ్ మీటర్. దెన్ ఇంకా ఏమి ఇచ్చారు, ఎన్ ఇచ్చారు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ డేటా అన్నమాట. ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దిస్ ఇస్ 5.8 into 10 to the power of 28 per meter cube. ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ అన్నమాట. దెన్ ఇంకా మనకి ఫార్ములా ఏంటి, ఇక్కడ ఫార్ములా మనకు తెలిసి రో ఈస్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ టౌ. ఎన్ఈ స్క్వేర్ టౌ. సో రో ఉంది, ఎన్ ఉంది, ఈ లేదు, టౌ ఫైండ్ అవుట్ చేయాలి, ఎం లేదు. మరి ఈ అంటే ఏంటి, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. నేను మాడిఫై చేస్తే ఈ టౌ ఇక్కడికి వచ్చేస్తుంది. టౌ ఇస్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ ఇంటూ రో. ఇది దెన్ ఇప్పుడు మనకు లేనివి ఏంటి, ఈ ఒకటి స్మాల్ ఈ డేటా ఇవ్వలేదు, అలాగే ఎం డేటా ఇవ్వలేదు. సో స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్సే కదా ఇవి, ఎలక్ట్రాన్. సో 1.6 into 10 to the power of minus 19. ఇది మీరు ఓన్గా వేయాలి, కూలుంబ్. అలాగే స్మాల్ ఎం అంటే చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. 9.1 into 10 to the power of minus 31 kg. ఇవి ఇప్పుడు మనకు కావాల్సిన డేటా వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం మీన్స్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, దట్ ఈస్ 9.1 into 10 to the power of minus 31 whole divided by small n. Small n అంటే 5.8 into 10 to the power of 28 into ఈ స్క్వేర్. ఈ స్క్వేర్ అంటే ఇది ఎలక్ట్రాన్. 1.6 into 10 to the power of minus 19 whole square into rho అంటే ఇది 1 into
1.54 into 10 to the power of minus 8 ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ వేయక్క మళ్ళీ చెప్తున్నాను. 1.6 into 10 power minus 19 కి స్క్వేర్ వేయడం మీకు రాకపోతే ఈ వాల్యూని 2 times రాయండి. 2 times ఇంటూ పెట్టి మళ్ళీ 1.6 into 10 power minus 19 వేసేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు వచ్చేది ఎంతంటే అరౌండ్ 3.98 ఇంటూ అంటే 9797 చాలా పెద్ద నెంబర్ వస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ 10 to the power of minus 14. ఇదేంటిది రిలాక్సేషన్ టైం కాబట్టి దిస్ ఇస్ సెకండ్స్ అన్నమాట. రిలాక్సేషన్ టైం దిస్ ఇస్ సెకండ్స్. ఇది ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. సో మనకి ఏం డేటా ఇచ్చాడు అంటే మీకు రావాల్సింది ఏంటి, దీంట్లో చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ తెలియాలి, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ తెలియాలి. ఈ రెండు తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ది ఫెర్మి ఫంక్షన్ ఫర్ అన్ ఎనర్జీ kBT above ది ఫెర్మి ఎనర్జీ. ఫెర్మి ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎప్పుడు ద ఫెర్మి ఫంక్షన్ ఈజ్ అబోవ్ kBT అబోవ్ ది ఫెర్మి ఎనర్జీ అయినప్పుడంట. సో చూద్దాం ఇది ఆన్సర్. ఇక్కడ ఏమిటి మనకు తెలుసు ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ exponent of E minus EF by KBT. E minus EF by KBT. ఇప్పుడు ఏంటి ఇక్కడ E minus EF కన్నా KBT వాల్యూ ఎక్కువ అంటారు. E minus E కంట దట్ ఈస్ ఏమవుతుంది అప్పుడు అదే అబౌవ్ ది ఫెర్మి లెవెల్ అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఈక్వల్ టు ద ఫెర్మి ఫంక్షన్ ఆఫ్ kBT అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్. ఇక్కడ అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటే ఏంటి, ఫెర్మి ఎనర్జీ లెవెల్ కన్నా ఎక్కువ ఏది ఉంది, దిస్ ఇస్ E minus EF is at above KBT. KBT మీద ఇది కొంచెం హై ఎనర్జీ లెవెల్లో ఉందన్నమాట. ఓకే, వెరీ గుడ్ అమ్మా, ఆన్సర్ కరెక్ట్ 206. ఓకే, ఇది అక్కడ ఏమవుతుంది అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ వచ్చేటికి ఏమవుతుందంటే దీనికి ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే ఈక్వల్ అయిపోతుంది. అంటే దిస్ మైనస్ దిస్ ఈ మైనస్ ఈఎఫ్ అనమాట. దాన్ని ఏమవుతుందంటే 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ అంటే ఈ మైనస్ ఈఎఫ్ అనేది దేనికి ఈక్వల్, కేబిటీకి ఈక్వల్ కాబట్టి కేబిటీ బై కేబిటీ. ఆన్సర్ ఇస్ కేబిటీ బై కేబిటీ అనేటప్పటికి ఏమవుతుందంటే
1 by f of e అనేది f of e is equal to 1 by 1 plus exponent of 1. That is exponent of 1 ఎంత అంటే f of e is equal to 1 by 1 plus 2.718 2.718, that is 1 by 3.718, that is equal to 0.269. This is f of e. సో దీనికి ఏంటంటే ప్రాబిలిటీ అనమాట ఇక్కడ మనకి. ఒకవేళ ఈ ఫెర్మి ఒకవేళ అబవ్ ఫెర్మి లెవెల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ దానికి ఈక్వల్ అయిపోతాయి కేబిటీకి కనుక ఇది ఫెర్మి ఫంక్షన్ కూడా మీకు కేబిటీ అయిపోతాయి. ఏమవుతుందంటే ఇది గివెన్ ఫంక్షన్ అనమాట మీకు ఈ మైనస్ ఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేబిటీ న్యూమరేటర్. సో దీని ప్రాబిలిటీ ఎంతంటే ఇది ఎలక్ట్రాన్ ప్రాబిలిటీ ఇంత. Okay, next problem. Use the Fermi distribution function to obtain the value for the value of f of e for e minus ef is equal to 0.01 electron volt at 200 Kelvin. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎఫ్ ఆఫ్ ఈ ఇక్కడ మనకి ఏం డేటా ఇచ్చారు? ఫస్ట్ మనకి ఈ మైనస్ ఈఎఫ్, దట్ ఈస్ ఆన్సర్ ఇస్ గివెన్ ఈ మైనస్ ఈఎఫ్, ఈ మైనస్ ఈఎఫ్. వెరీ గుడ్ అమ్మా, 206 207 కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. And E minus EF is equal to 0.01 electron volt. ఇలా ఇచ్చారు. దెన్ అయితే ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని మీరు ఏం చేస్తారు? యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేస్తారు, అలా చేయకూడదు. దట్ ఈస్ ఈక్వల్ టు 0.01 into 1.6 into 10 to the power of minus 19 వస్తాయి. ఇదంతా కలిపి యాక్చువల్గా ఇది కూలుంబ్ అనమాట. దీన్ని మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ జౌల్స్. దెన్ గివెన్ టెంపరేచర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 200 కెల్విన్. సమ్ టైమ్స్ మీకు టెంపరేచర్ వచ్చి డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇచ్చారనుకో, దాన్ని ఏం చేయాలి? మీరు కెల్విన్ లోకి చేంజ్ చేసుకోవాలి. కెల్విన్ వాల్యూలో చేంజ్ చేసుకుని మాత్రమే సాల్వ్ చేయాలి. అంతేగాని 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారనుకోండి, 27 పెట్టకూడదు. ఇది కెల్విన్, ఎందుకంటే ఇది అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేలే తీసుకున్నారు దీంట్లో, అందుకోసం అన్నమాట. ఓకే, సో ఫార్ములా వేస్తే అర్థమవుతుంది. ఏదైనా టర్మ్ మిస్ అయిందేమో మనకి. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 by 1 plus exponent of E minus EF by KB. Then E minus EF ఇచ్చారు, ఇదిగో వాల్యూ, దిస్ ఇస్ ద వాల్యూ. కేబీ టీ ఇచ్చారు, కేబీ తెలియదు కదా మనకి. కేబీ కూడా మీ మైండ్ లోంచి రావాలి. కేబీ అక్కడ ఎగ్జామ్ లో ఇవ్వరు. కేబీ ఈజ్ ఈక్వల్ టు 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin. ఇది 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin అన్నమాట ఈ వాల్యూ. సో అంత డేటా మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఈ is equal to 1 by
ఓకే 1 ప్లస్ exponent of bracket open E minus EF. E minus EF అంటే 0.01 into 1.6 into 10 to the power of minus 19 divided by KBT కదా. KB means 1.38 into 10 to the power of minus 23 into T means 200. This is అంటే ఏం చేయాలి మీరు ఈ ఎక్స్ప్రెషన్ అంతా కట్టేయాలి. కట్టేసిన తర్వాత దాన్ని ఎక్స్పోనెంట్ ఆఫ్ ఆన్సర్ కొట్టాలి. క్యాలిక్యులేటర్ లో ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ 1 ప్లస్ ఆన్సర్ కొట్టాలి. కొట్టిన తర్వాత 1 డివైడెడ్ బై టోటల్ ఆన్సర్ కొట్టాలి. చేస్తే ఇదంతా చేస్తే మీకు వచ్చే వాల్యూ ఎంత అంటే 0.355 అంటే ప్రాబిలిటీ అంత ఉంటుంది అనమాట. పాసిబిలిటీ అంటే మేబీ 35.5%, 35% ఆఫ్ పాసిబిలిటీ ఉండొచ్చు ఈ లెవెల్లో, ఈ డిస్ట్రిబ్యూషన్ లో అనమాట. ఓకే, లేదంటే మీరు ఏం చేస్తారంటే ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటీ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ ని సపోజ్ ఏదో ఒక టర్మ్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది కట్టేసేయండి, ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ ని మొత్తం అంటే ఇది ముందు కట్టేసేయండి. కట్టేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఆన్సర్ అని కొట్టండి. మీరు మొత్తం అంతా క్యాలిక్యులేటర్ ఇలా కొట్టకండి, ఇది కొట్టలేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఆన్సర్ ఇచ్చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జామినేషన్ లో ఏంటంటే ఇది చేసినప్పుడు ఏంటంటే మీరు ముందు ఎక్స్పోనెంట్ లోపల ఉన్నది కట్టేయండి, ఇవన్నీ కట్టేసేయండి. కట్టేసిన తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వచ్చిన తర్వాత ఎక్స్పోనెంట్ ఆఫ్ ఆన్సర్ కొట్టండి. కొడతా మళ్ళీ ఒక మారుతుంది, ఆన్సర్ చేంజ్ అవుతుంది. ఆ వచ్చిన ఆన్సర్ కి 1 ప్లస్ ఆన్సర్ కొట్టండి. ఈ వచ్చిన ఆన్సర్ దీనికి యాడ్ అవుతుంది. ఆ తర్వాత 1 డివైడెడ్ బై ఆన్సర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత అప్పుడు ఈ నెంబర్ వస్తుంది. చూసుకోండి, దీన్ని టాలీ చేసుకుని ఎలా ఆపరేట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మీరు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి అనుకుని ఎక్స్ వాల్యూ కట్టేయండి, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ అంతే. అలా కూడా కట్టచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ problem. Find the temperature at which is 1% probability of a state with an energy 0.5 electron volt above the Fermi level will be occupied. So find the temperature. నాకేం కావాలి, టెంపరేచర్ కావాలి. ఎక్కడ 1% of probability of a state with an energy 0.5 electron volt above the Fermi energy level is occupied. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మనం ఒక ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉంటాయి, లెవెల్స్ ఈ టైప్ లో పొటెన్షియల్ లెవెల్స్ ఇట్లా ఉంటాయి, ఇలా లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఇలా ఆక్యుపై చేసుకుంటే వెళ్ళిపోతాయి. దీంట్లో పౌలీస్ ప్రిన్సిపల్, అకార్డింగ్ టు పౌలీస్ ప్రిన్సిపల్ ప్రకారం 2 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసుకుని వెళ్ళిపోతాయి ఈ టైప్ లో. వెళ్ళినప్పుడు ఈ హైయెస్ట్ ఫీల్డ్ ఎనర్జీ లెవెల్ ని మనం ఏమంటాం, ఫెర్మి ఎనర్జీ లెవెల్ అంటున్నాం. ఈ ఫెర్మి లెవెల్ ఎనర్జీకి లో ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అని అడిగితే బిలో ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ మీరు ఎంత చెప్పారు, 1 అన్నారు. అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్ 0 అన్నారు, ఎలక్ట్రాన్ ఉండదు అన్నారు. ఆన్ ఫెర్మి ఎనర్జీ లెవెల్ 1/2 అన్నారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఏం కావాలి నాకు, అబౌవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్
ఈ అబోవ్ ది ఫెర్మి అంటే ఇంకా చాలా ఉంటాయి ఇటువంటి లెవెల్స్. ఈ అబోవ్ ది ఫెర్మి ఎనర్జీ లెవెల్లో అంటే ఇక్కడ అబోవ్ ఫెర్మి అనేది జీరో అన్నాను. జీరో అంటే ఎగ్జాక్ట్ గా జీరో అని కాదు, అక్కడ ఎలక్ట్రాన్ అనేది అక్కడ స్టే చేయదు, ఇది స్టే చేసినట్టుగా, బట్ మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయినప్పుడు పర్టికులర్ లెవెల్లో ఎంత ప్రాబిలిటీ ఉంటుందని అడుగుతాం. ఇప్పుడు అడిగాం కదా, ఇక్కడ 35% ప్రాబిలిటీ అన్నారు, ఇక్కడ 0.355 అంటే 35% అరౌండ్. సో ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ 1% ప్రాబిలిటీ ఉన్నప్పుడు అక్కడ టెంపరేచర్ ఎంత అన్నారు. ఇక్కడ టెంపరేచర్ 200 కెల్విన్ ఇచ్చారు. 200 కెల్విన్ ఇచ్చినప్పుడు ప్రాబిలిటీ ప్రీవియస్ ప్రాబ్లం లో 35% వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, 1% ఆఫ్ ప్రాబిలిటీ ఉన్న లెవెల్కి తీసుకెళ్ళిపోతే అక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత. ఈ ఎనర్జీ వాల్యూ 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటున్నారు, ఏది ఈ మైనస్ ఎఫ్ వాల్యూ. దెన్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డేటా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారమ్మ ఈ ప్రాబ్లం ఎగ్జామ్ లో. ప్రీవియస్ రెగ్యులేషన్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. సో ఇక్కడ గివెన్ డేటా, ఇక్కడ 1% ఆఫ్ ప్రాబిలిటీ అంటే ఏంటనమాట, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1%. 1% అంటే ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/100. అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఎక్కడ ఉన్నా కూడా మీరు ఎంత వేసుకోవచ్చు అనమాట, 1/100. దెన్ ఎనర్జీస్, ఎనర్జీ అంటే ఈ మైనస్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్. వాటి డిఫరెన్స్ అంటే మాక్సిమం ఎనర్జీకి ఫెర్మి లెవెల్ కి మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. కూలుంబ్ కాదు, దిస్ ఇస్ జౌల్స్. ఇది మాత్రం కూలుంబే, బట్ దిస్ ఇస్ జౌల్స్. This is joules. జౌల్. ఈ మైనస్ సిఎఫ్ వచ్చేసింది. మనం ఏం చేయాలి, టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఇదే ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఈ ఫార్ములానే. ఇందులో ఏ టర్మ్ మిస్ అయింది, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ మిస్ అయింది. కేబీ ఈజ్ ఈక్వల్ టు 1.38 ఇంటూ 10⁻⁻23 joule per Kelvin. Joule per Kelvin. Then formula, Fermi-Dirac distribution. Fermi-Dirac distribution formula. F of E is equal to 1/1 plus exponent of E minus EF by KB. నా సజెషన్ ఏంటంటే ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ను మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఆన్సర్, ఫైనల్ రిజల్ట్ ఎంత వస్తుందో గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం మీరు అక్కడ సాల్వ్ చేసుకోండి. మీరు ఫైనల్ రిజల్ట్ ఎంతో మీరు గుర్తుపెట్టేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు 1% అనే వచ్చిందంటే ఈ ఆన్సర్ అంటే ఈ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వేసుకోవచ్చు మీరు. ఇది ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఎంతమ్మా, 1/100. 1/100 ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్, ఇది ఎక్స్ అనుకోండి, లేకపోతే మీరు అనుకోవాలంటే అనుకోవచ్చు, ఈ మైనస్ ఈఎఫ్ ఎంత, 0.5 ఇంటూ
1.6 into 10 to the power of minus 19. 10 to the power of minus 19 divided by kbt. Kb means 1.38 into 10 to the power of minus 23 into temperature మనం ఫైండ్ అవుట్ చేయాలి క్యాపిటల్ టీ. ఇది మనం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఏం చేద్దాం, ఈక్వేషన్ ని రివర్స్ చేయండి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ని రివర్స్ చేయండి. అంటే 100/1 వేయండి. ఇది 1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ అని న్యూమరేటర్ లో రాసి బై 1 అన్నమాట. ఈజీగా ఉండడం. ఎందుకంటే న్యూమరేటర్ లో 2 1లే ఉన్నాయి, డినామినేటర్ తీసుకెళ్ళిపోండి. సో 100 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్ట్ చేయండి మొత్తం. 100 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 100 into exponent of 1 plus 1 plus exponent of 0.5 into 1.6 into 10 to the power of minus 19 by 1.8 into 10 to the power of minus 23 into t. Then ఇది ఇక్కడికి వస్తే 100 minus 1 అంటే 99 into exponent of this term 0.5 into 1.6 into 10 to the power of minus 19 by 1.8 1.38. This is 1.38 1.38 into 10 to the power of minus 23 into t. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, ఎక్స్పోనెంట్ పోవాలంటే దీనికి బోత్ సైడ్స్ లాగర్థమ్స్ తీసుకోవాలి. లాగ్ వాల్యూ తీసుకోవాలన్నమాట. ఈ లాగర్థం తీసుకున్నప్పుడు లాగ్ ఆఫ్ బేస్ ని ఎక్స్పోనెంట్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్. అప్లై logs both sides. లాగర్థం both sides. లాగర్థం అప్లై చేయగానే ఏంటంటే మనం లాగ్ ఆఫ్ అంటే యాక్చువల్గా బేస్ ఈ 99 ఈజ్ ఈక్వల్ టు log of base e and exponent gets cancelled. Then that is equal to log ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ నెంబర్ మీద 0.5 into 1.6 into 10 to the power of minus 19 divided by 1.38 into 10 to the power of minus 23 into capital T. సో ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఏం కావాలి, టీ కావాలి. క్యాపిటల్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, టెంపరేచర్. దెన్ టెంపరేచర్ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 0.5 into 1.6 into 10 to the power of minus 19 divided by 1.38 into 10 to the power of minus 23 into ఇది log of base e 99. అంటే మీకు క్యాలిక్యులేటర్ లో లాగ్ ఆఫ్ బేస్ e అని దొరుకుతామా, మీకు ln అని దొరుకుతుంది. ln 99 కొట్టాలి మీరు క్యాలిక్యులేటర్ లో కొట్టాలన్నప్పుడు. ln అంటే ఇక్కడ బేస్ e అన్నమాట, బేస్ 10 కాదు. అండ్ దీంతో సాల్వ్ చేస్తే మీకు t ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ అంటే 1260
64 పాయింట్ చాలా వస్తాయి, బట్ అది ఫ్రాక్షన్ పార్ట్ వదిలేయండి. 1264 అంటే 1264 కెల్విన్ వస్తుంది, 1200 కెల్విన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం కాదు, ఇంకా ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇది కావాలంటే మీరు దీన్ని ఎక్స్ అనేసుకోవచ్చు. మీరు ఎక్స్ అనేసుకుంటే కంప్లీట్ గా అలా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే టీ అనేది ఇందులో ఇరుక్కుపోయింది కాబట్టి మనం లాగర్థమ్స్ అప్లై చేస్తే కానీ అవ్వదు ఇక్కడ ఇలా. అందుకు మీరు ఏం చేస్తారంటే మాక్సిమం మీరు దీనికి ఈ 1/100 అప్లై చేసేసి ఈ ఫార్ములా ఇలా ఉంచేసేయండి కొంతవరకు, కొన్ని స్టెప్స్ వరకు, ఇంతవరకు 99 వచ్చే వరకు కూడా ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఉంచేసేయండి మీరు కష్టపడకుండా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడు లాగ్స్ అప్లై చేయండి. లాగర్థం అప్లై, లాగ్ ఆఫ్ 99 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఈ వాల్యూ వచ్చేస్తుంది. వచ్చి రాగానే మీరు ఏం చేయొచ్చు, అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0.5 × 10⁻, అలా కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. 99 వచ్చే వరకు. వెరీ గుడ్. 1261.58 కరెక్టేనమ్మా. 210 బాగా చేస్తారు, వెరీ గుడ్. సో ఇది వచ్చింది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Solution. Calculate Fermi energy in electron volt for silver at 0K. Fermi level in EV for silver at 0K or absolute temperature. అది మనకి తెలుసు, 0K అంటే absolute temperature అని మనకు తెలుస్తుంది. The number of conduction electrons in silver is 5.863 × 10⁻28 per meter cube. ఏమన్నారు? ఫెర్మి ఎనర్జీ అంటే ఏం కట్టాలి? ఈఎఫ్ కట్టాలి, ఎఫ్ ఆఫ్ ఈ కాదు, ఈఎఫ్. లాస్ట్ లో ఫెర్మి ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది ఆ ఫార్ములా యూస్ చేయాలి. ఇప్పుడు డేటా కండక్షన్ ఎలక్ట్రాన్స్ n ఈజ్ ఈక్వల్ టు, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ 5.863 × 10⁻28 per meter cube, electrons per meter cube. దెన్ ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఈఎఫ్ అన్నమాట. ఎక్కడ మనం టెంపరేచర్ అనేది యూజ్ చేయం, మనల్ని రాంగ్ రూట్ పట్టించడానికి చెప్పారు టెంపరేచర్ అనేది. ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఈఎఫ్ అనేది కట్టాలి. సో ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనం వెరీ గుడ్ 206 బాగా కట్టారమ్మా. 1261.577 వెరీ గుడ్. ఇది ఈఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈఎఫ్ కి ఫార్ములా ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు 3/π whole power 2/3 h square by 2m into n power 2/3. ఇది మనం ఇంతకుముందు కట్టిన ఎక్స్ప్రెషన్ అనమాట. మేబీ n వాల్యూ స్టార్టింగ్ లో పెట్టుంటాం మనం మన ఈక్వేషన్. దెన్ EF ఈజ్ ఈక్వల్ టు, మరి మీకు వాల్యూస్ తెలియాలి కదా. దెన్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14, అలాగే హెచ్ 6.626 × 10⁻−34 జౌల్ సెకండ్. ఇంకొకటి స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 9.1 × 10⁻−31 kg. ఇది ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఇవన్నీ సాల్వ్ చేస్తే 3/3.14
కట్టేసి దానికి పవర్ 2/3 వేసుకుంటాం ఒక ఆన్సర్. అలాగే ప్లాంక్స్ కాన్స్టెంట్ స్క్వేర్ బై 2 ఇంటూ దిస్ వాల్యూ. ఇవన్నీ కడితే మీకు ఒక నెంబర్ వస్తుంది అనమాట, ఒక స్టాండర్డ్ వాల్యూ, దట్ ఈస్ 3.62 into 10 to the power of minus 19 into n power 2/3. ఇది then that is equal to 3.62 into 10 power minus 19 into n అంటే 5.863 into 10 to the power of 28 whole power 2/3. That is equal to, నేనంతా సాల్వ్ చేస్తే 5.463 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే దీన్ని మనం మొత్తం ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో సాల్వ్ చేసేస్తే దిస్ ఇస్ ఈఎఫ్ అన్నమాట, ఫెర్మి ఎనర్జీ వాల్యూ, ఈఎఫ్ వాల్యూ. సో ఇది ఈ వాల్యూ వస్తుంది మీకు. ఒకసారి సాల్వ్ చేసి చూడండి జాగ్రత్తగా. అంటే ఇలాంటి ప్రాబ్లం అడుగుతారని నేను అనుకోను, కానీ ఇదొకటి మెథడ్ అన్నమాట. మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కాబట్టి మీరు ఇది సాల్వ్ చేసి చూడండి. జస్ట్ ఈ వాల్యూ వస్తుందా, ఈ టర్మ్స్ కి, ఓన్లీ ఈ టర్మ్స్ కి ఈ వాల్యూ వస్తుందో లేదో చూడండి. ఇవి సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వస్తుందో లేదో చూడండి. ఒకవేళ కనుక ఈ వాల్యూ రాకపోతే అంటే 3/3.14 2/3 అలాగే h square by 2m ఈ ఎక్స్ప్రెషన్, ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్స్ కి కనుక ఈ వాల్యూ రాకపోతే కనుక మీరు చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పెట్టి చూడండి దీంట్లో ఒకవేళ. ఓకే, ఎందుకంటే ఎనర్జీ వాల్యూ లేదు, వచ్చేస్తుంది ఆన్సర్. ఇది చూడండి, సాల్వ్ చేసి చూడండి, ట్రై చేయండి. జస్ట్ ఈ వాల్యూ రావాలి, ఫెర్మి ఎనర్జీ వాల్యూ. అంటే హైయెస్ట్ ఫీల్డ్ ఎనర్జీ లెవెల్ ఎంత అంటే, ఇప్పుడు ఇన్ని ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఉన్నప్పుడు హైయెస్ట్ ఫీల్డ్ ఎనర్జీ లెవెల్ ఎంత అని అడిగితే ఇది అన్నమాట. అంటే మనం చూపిస్తున్నాం 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 లెవెల్స్ ఫిల్ అవుతున్నాయి. 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది కూడా అంతే. వెరీ గుడ్, 5.43311 అంతే. 5.4 వరకు కరెక్టే మీకు, ఆ తర్వాత ప్రాబ్లం లేదు, చిన్న ఎర్రర్స్ రావచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు నెంబర్స్ కనిపించట్లా, 207 తర్వాత 206 అనుకుంటున్నాను. నెంబర్ కనిపించట్లేదు, 207. ఓకే, వెరీ గుడ్. సో ఇది ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. ఇది ఏంటంటే ఇది క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ కూడా ఫుల్ గా మీకు ఉన్న రోజుల్లో ఈ ప్రాబ్లం అడిగేవారు. అంటే జేఎన్టీయూ డేటాబేస్ లో ఈ ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఈ ప్రాబ్లం కనుక ఇస్తే, వాళ్ళు కనుక గమనిస్తే అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పేసి మీరు చేయకపోయినా మార్కులు ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు అటెంప్ట్ చేయాలి, కనీసం ఒకసారైనా ప్రాబ్లం అటెంప్ట్ చేస్తేనే వాళ్ళు మార్కులు ఇస్తారు. అంతేగాని వాళ్ళు తప్పు ఇచ్చారు, మీరు కనీసం ఆన్సర్ మెన్షన్ చేయలేదు, ఇక్కడ మార్జిన్ లో ఆన్సర్ చూపించలేదు అనుకోండి, ఆ మార్క్స్ ఇవ్వరు అనమాట. కాబట్టి ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ కూడా ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ అని వేయాలి. అట్లీస్ట్ మీరు రాసినా రాయకపోయినా వేస్తే అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక స్కోరింగ్ యాడ్ స్కోర్ ఇచ్చేస్తారు అన్నమాట. ముఖ్యంగా అంటే మ్యాథమెటిక్స్ లో జరుగుతుంటది ఎక్కువ. ఈక్వేషన్ పార్ట్ టైపింగ్ సరిగ్గా రాదు కొందరికి. ఆ టైపింగ్ రానప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ రాంగ్ అయిపోతుంది. ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే రాంగ్ అయిందో మీకు ఏమవుతుందంటే అర్థం కాదు ప్రాబ్లం చూడగానే, అది మిస్టేక్ కింద వస్తుంది అనమాట. ఆ మిస్టేక్ వాళ్ళు ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు డ్యూరింగ్ 3 hours మీరు ఎగ్జామ్ రాసే 3 hours లోగా గనక
వాళ్ళు ఆ పేపర్ ఇచ్చిన వాళ్ళు కనుక కనిపెట్టి ఇది తప్పు ఉంది అని చెప్పేసి కరెక్షన్ మీకు పంపిస్తే ఎగ్జామ్ హాల్కి, అప్పుడు మీరు చేయాలి చచ్చినట్టు ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు గమనించకుండా గనక కరెక్షన్ గనక వాళ్ళు పంపించకపోతే గనక ఆ ప్రాబ్లం ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఉంటే గనక అవి తప్పులు వస్తాయి గనక అవి వాటికి ఫుల్ స్కోరింగ్ ఇచ్చేస్తారు. ఎప్పుడు మీరు ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అనేసి ఎంతో కొంత రాస్తే అట్లీస్ట్, అంటే కొందరు ఉంటారు దిద్దే వాళ్ళని బట్టి ఉంటది. వాళ్ళు ఏంటంటే జస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అంట మార్జిన్ లో పెడితే చాలు మార్కులు ఇచ్చేస్తారనమాట, రాసారా లేదో చూసి. కాకపోతే ఏంటి కొంత స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఓకే స్టూడెంట్ కి అర్థం అవ్వలేదు ఆపేస్తారు అనుకో. మేబీ ఇటువంటి క్వశ్చన్ ఇస్తే జనరల్ గా మనకి ఏముంది, టవ్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్టార్ బై ఎన్ఈ స్క్వేర్ రో కూడా ఉంది మనకి. రో ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ఈ స్క్వేర్ టవ్ ఎం స్టార్, జస్ట్ ఇక్కడ స్టార్ లేదు అంతే. క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీకి దీనికి మేబీ ఇక్కడ స్టార్ ఉంది అనుకుందాం, ఇక్కడ స్టార్ పెట్టుకుంటాం. 9.1 × 10⁻31 kg ఇచ్చారు, అది ఎఫెక్టివ్ మాస్ వేసుకుంటే తప్పేంటి. కాబట్టి రెండు ఫార్ములాలు ఒకటే, క్లాసికల్ ఫార్ములా క్వాంటమ్ ఫార్ములా ఒకటే. ఇక్కడేమో ఎం క్లాసికల్ అయితే ఎం కి స్టార్ ఉండదు, క్వాంటమ్ కి అయితే ఎం కి స్టార్ ఉంటుంది అంతే. మిగతా ప్రాసెస్ సేమ్ అన్నమాట. అందుకు ఈ ప్రాబ్లం ఎన్ని సార్లు అడిగారో అయితే అందుకు చెప్తానండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎఫ్ ఆఫ్ టీ మీద ఇంత ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ కేబిటి వాల్యూ ఈ మైనస్ ఈఎఫ్ కి ఈక్వల్ అయితే ఏమవుతుంది అంటే మనకి ఎక్స్పోనెంట్ ఆఫ్ 1 కట్టడం రావాలి, అంటే ఈ పవర్ 1 కట్టడం క్యాలిక్యులేటర్ లో కట్టడం రావాలి. కడితే ఈ వాల్యూ ఆల్రెడీ ఒకరు కట్టి చూపించారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ మైనస్ ఈఎఫ్ కనుక 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే ఎలక్ట్రాన్ వోల్ట్ అవ్వడం బాగానే అవుతుంది చక్కగా, ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది చక్కగా అవుతుంది. బట్ ఆ ఎలక్ట్రాన్ వోల్ట్ వాల్యూ వేసెస్ మాత్రమే సాల్వ్ చేయకూడదు. అలా సాల్వ్ చేస్తే ఆన్సర్ రాదు. మీకు ఆన్సర్ రావడం అని కాదు, అది ప్రాపర్ పద్ధతి కాదు. మీరు ఏం చేయాలి, జౌల్స్ లో వేసుకుని జౌల్స్ లోనే మీరు దీన్ని సాల్వ్ చేయాలి. అంటే ఎలక్ట్రాన్ వోల్ట్ వాల్యూ వేసుకొని చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ పెట్టి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇది కెల్విన్ అని ఇచ్చారు, కెల్విన్ అని ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. అలా కాకుండా డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇచ్చారనుకోండి, 827 30 ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలి, ఇది దాన్ని మళ్ళీ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకా నెక్స్ట్ ఈ ప్రొసీజర్ సేమ్. వాళ్ళు ఇంత మీరు చేయడం కష్టం అయితే కనుక దీన్ని ఎక్స్ అనుకోమన్నారు, ఈ బ్రాకెట్ లో ఉన్న దాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి అని ఎగ్జామ్ లో చేసి ఆ ఎక్స్ వాల్యూ పట్టుకొచ్చి ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇదంతా సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ పట్టుకొచ్చి ఇక్కడ బ్రాకెట్ లో పెట్టుకోవచ్చు. ఇలా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫైండ్ ది టెంపరేచర్ ఎట్ విచ్ దెర్ ఇస్ 1% ప్రాబిలిటీ ఉంటే ఉన్న దాని దగ్గర ఎనర్జీ లెవెల్ ఎంత ఇచ్చారు ఇస్తే దీని యొక్క ఏం కట్టమన్నారు, టెంపరేచర్ కట్టమన్నారు ఇక్కడ. అయితే ఇది ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఆ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకు అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే 10% ప్రాబిలిటీ అనేది సేమ్ వాల్యూ, ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, 10% ఆఫ్ ప్రాబిలిటీ. అక్కడ కూడా మిమ్మల్ని మేబీ టెంపరేచర్ అడుగుతారు. ఆ 10% ప్రాబిలిటీ కూడా మీరు ఈ మెథడ్ లో సాల్వ్ చేయాలి. 10% అంటే ఏమవుతుంది, 10/100 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ ఇది 1/10 అవుతుంది. ఇది 10% అవుతుంది. 10% న్యూమరేటర్ లో 10/100 వస్తుంది. 10/100 అని వచ్చేటప్పటికి 1/10 వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూ 1/10 వస్తుంది. మిగతా వాల్యూ ఈ మైనస్ ఈఎఫ్ వేరే నెంబర్ ఇవ్వచ్చు. దెన్ ఇది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఈ టీ వాల్యూని బయటకు తీసుకురావడం వేయమన్నమాట. మీకు జాగ్రత్తగా ఎక్స్ప్రెషన్ ని టోటల్ గా ఇన్వర్ట్ చేస్తారు, తిరిగేస్తారు ఈక్వేషన్. 1/100 కాస్త 100/1 అయింది. ఇక్కడ 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ అనేది ఏమైపోయిందంటే 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ బై 1 అయిపోయింది. కాబట్టి రివర్స్ చేసేసింది. అంటే ఇక్కడ ఇది యాక్చువల్ టర్నింగ్ పాయింట్ ఇది అన్నమాట. దీనికి తర్వాత ఈ +1 ఇటు వస్తే 100 - 1 అంటే 99 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ వాల్యూ.
ఇది 5 divided by this value into t. This is t, capital T, కెల్విన్. అలాగే అప్లై లాగర్థమ్స్ అప్లై చేయమన్నారు. లాగర్థమ్స్ అప్లై చేయడానికి లాగర్థమ్స్ లో రకాలు ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ అవసరం ఏంటి, ఏ పర్పస్ లో లాగ్స్ అప్లై చేస్తాం మనం అంటే టు ఎలిమినేట్ ఎక్స్పోనెంట్ వాల్యూ. ఎక్స్పోనెంట్ వాల్యూని ఎలిమినేట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ లాగర్థం కావాలి అని అంటే లాగ్ ఆఫ్ బేస్ ఈ కావాలి. ఇది జనరల్ గా లాగ్ ఆఫ్ 99 అంటాం. లాగ్ ఆఫ్ 99 అని అంటే దేని ఏమంటాం, అక్కడ బేస్ లో 10 అని ఉంటది అనమాట. కింద టెక్స్ట్ బుక్స్ లో కొన్నాటిలో 10 అంటే ఉంటది మ్యాటర్, కానీ మనం ఏమీ లేకుండా లాగ్ 99 అని రాస్తాం అనుకోండి, బేస్ 10 కింద అర్థం చేసుకుంటాం. ఏది లేకపోతే మామూలుగా చూడండి, దీని ముందు మైనస్ ఉందనుకోండి, మైనస్ 0.5 అనుకుంటాం. ఏది లేకపోతే ప్లస్ అనుకుంటాం. ప్లస్ ఉన్నా ప్లస్ అని అనుకుంటాం, ఏది లేకపోతే ప్లస్ అని అనుకుంటాం. అలాగే ఏంటంటే ఈ బేస్ లో వాల్యూ ఏది లేకపోతే బేస్ 10 గా అనుకుంటాం. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ రాకుండా లాగా బేసి ఇలా రాసుకుంటాం. అంటే వాల్యూర్ కూడా తెలియాలి, పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి, మీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియాలి. ఓకే, అది తర్వాత ఇది చేసిన తర్వాత క్యాలిక్యులేటర్ లో మాత్రం లాగ్ అని కొట్టద్దు. ఇక్కడ లాగ్ అని రాశారు కాబట్టి అక్కడ బేస్ 10 క్యాలిక్యులేటర్ కాబట్టి దాంట్లో షిఫ్ట్ కొట్టి లాగ్ అనేది కొట్టాలి. షిఫ్ట్ అనేది తీస్తే లాగ్ కొడితే ఎల్ఎన్ అని వస్తుంది అనమాట. ఎల్ఎన్ అంటే అక్కడ ఏంటంటే ఆ క్యాలిక్యులేటర్ కోడింగ్ ఏంటంటే మీకు బేస్ ఈ అనమాట, ఎక్స్పోనెంట్ బేస్ ఈ అనమాట. ఓకే, అది నేను టెంపరేచర్ 1200 చిల్లర గుర్తుపెట్టుకోండి. 1% ఇచ్చినప్పుడు 1% ఇచ్చినప్పుడు 1200 చిల్లర కెల్విన్ వచ్చింది. అదే 10% ఇచ్చారనుకోండి, ఇక్కడ ప్రాబిలిటీ 10% ఇచ్చినప్పుడు అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే అరౌండ్ 292 ఎంత వస్తుంది ఆన్సర్ కెల్విన్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే 1 తీసేసినట్టు అనమాట. 10 అంటే 10% ప్రాబిలిటీ ఉన్న ప్రాబ్లం కి 290 చిల్లర వచ్చింది ఆన్సర్. ఇంకా నెక్స్ట్ ఇది ఫెర్మి ఎనర్జీ అంటే ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇది ఫార్ములా అయితే ఇది మొత్తం, ఇది ఫార్ములా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది ఆన్సర్. అంటే ఇక్కడ మీరు ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి ఏం మార్చట్లేదు, ఆల్రెడీ ఆ వాల్యూలోనే వచ్చేస్తుంది ఇక్కడ. సో మీరు n⁻2/3 వాల్యూ మాత్రం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. ఇదంతా ఆల్రెడీ ఈ వాల్యూస్ మీకు తెలిసి ఉండాలి, అందుకే వేసాను ఇక్కడ. ఇవి జాగ్రత్తగా సాల్వ్ చేసింది. ఓకే.